ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఉన్నాము. ఇక్కడైతే దారుణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక చపాతీ తిని తల్లి కొడుకు మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అయితే గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మాకైతే కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ సైతం వారి కుటుంబ సభ్యులైతే ఆరోపించడం జరిగింది. నిన్న పోస్ట్ మార్టం సైతం అయితే ఆ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. బాబునైతే వరంగల్ ఎంజీఎంకి అయితే తీసుకెళ్లడం జరిగింది. తల్లిని కరీంనగర్లోని సన్షైన్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే వారి బంధువులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగిందని భావిస్తున్నారు మీరు? ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిందని ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ కుటుంబ సభ్యులు విష ప్రయోగం చేసి వాళ్ళను ఆహారంలో పెట్టి చంపేయడం జరిగిందని మాకు అనుమానాలు ఉన్నాయి. దీనికి పోలీస్ శాఖ వారు కూడా మేము పోలీసుకి వారికి కంప్లైంట్ ఇచ్చాము. అలా బ్రదర్తోని పోలీసు వారు మాకు కూడా సహకరించారు. అదే విధంగా దీన్ని ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ కాకుండా పోలీసులు పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితురాలి అలా కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ఘటన రాష్ట్రంలో కాదు దేశంలో కానీ ఇట్లాంటి ఈ ఘటన జరగద్దని ఈ విధంగా చింతిస్తున్నాము. ఇంకోటి 6 ఏళ్ల బాబు చనిపోవడు, అమ్మాయి చనిపోవడు, తల్లి కొడుకులు అనేది చాలా ఘోరం. ఇది ఏంది రొట్టె దీని చనిపోవడం అనేది అంతా స్ప్రెడ్ చేసి అంతా కేసును నీరుగారే ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యులపై వెంటనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపేయాలని కోరుతున్నాం. డిమాండ్ ప్రస్తుతం చూసినట్లయితే వీరికి వివాహమే ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అంతేకాకుండా వీరికి ప్రధాన సమస్యలు ఏమున్నాయని మీరు భావిస్తున్నారండి? గత 6 నుంచి 7 సంవత్సరాల్లో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన నుంచి ఇదే తంతుగా ఉన్నది. కుటుంబ సభ్యులు వేధించడము, వరకట్నం అని ఏదో అని, ఇంకా నీకు అది ఉన్నది అని అత్త మామ అలా తోడికోడలు బావ వేధించడం, ఇంకా దాడి కూడా చేయడం పలు సందర్భంలో జరిగింది. మా కుల సంఘ సభ్యులు మరియు ఇక్కడ కుల సంఘ సభ్యుల సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది. మెప్పించి తోలేసి ఏ ఇంట్లోనే సమస్యలు ఉంటాయని మెప్పించి తోలేసి ఇక్కడ ఉంచిపోవడం జరిగింది. తిరిగి అదే సేమ్ టైం మళ్ళీ ఇట్లా విషప్రయోగం అనేది జరిగిందన్నట్టు మాకు అనుమానాలు ఉన్నాయి. భర్త దుబాయ్ కూడా మా బంధువులే తీసుకెళ్లారు. దుబాయ్కి వీసా పంపించి 2 నెలల క్రితం భర్తకు కూడా తాగు బానిస అయిపోయి తాను కూడా ఏదో చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఆయన కూడా ఖతం చేసి ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు. అలా అన్నగారు అలా అక్క అలా వదిన. ప్రస్తుతం అయితే దీనిలో ఎంతమంది హస్తం ఉందని అయితే మీరు భావిస్తున్నారు? అంతేకాకుండా మీరు పోలీస్ కంప్లైంట్ అయితే ఏమని ఇచ్చారండి? పోలీస్ కంప్లైంట్ అనేది ఇప్పుడు వాళ్ళ అత్త మామయ్య మీద, తోడికోడలు బావ మీద ఇవ్వడం జరిగింది. దీని మీద విషప్రయోగం చేశారని మాకు అనుమానాలు ఉన్నాయి. పిటిషన్ ఇచ్చాము. ముందుగా అలాను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపేయాలని తగిన విచారణ చేసి రాజకీయ ఒత్తిడి లేకుండా విచారణ చేసి అలా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపేయాలని కోరుతున్నాం. ఓకే, అంటే గతంలో మృతురాలు ఎవరైతే పుష్పలత ఉందో ఏమైనా సమస్యలు ఉన్నాయని మీతో విన్నవించడం జరిగిందా? ఏమైనా పంచాయతీలు జరగడం జరిగిందా గతంలో చూస్తే? జరిగినాయి. అట్లా 4 టైమ్స్ అట్లా జరిగినాయి. మేము వచ్చినాం, అలా కుల పెద్ద మందలం వచ్చినాం. అలా బావ అయితే ఒక మరదలంటే మనం చెల్లెలాగా భావిస్తాము. ఆమె మీదకి ఆయన కూడా చేయి వేసుకోవడం ఏంది, మామ చేయి వేసుకున్నాడు, అత్త ఉప్పుడు, మళ్ళీ ఇదేంటి అంతా ఓవరాల్ గా ఒకటే కిచెన్ ఉండట్లేదు. ఇదంతా మొత్తానికి ఆమె విషప్రయోగం జరిగినట్టు మాకు అనుమానాలు ఉన్నాయి. దీన్ని నివృత్తి చేయాలని పోలీస్ శాఖకు. ప్రస్తుతం అయితే చపాతీ తిన్న తర్వాత చనిపోయింది అని కొంత ప్రచారం అయితే జరిగింది. కొంత ఆ గొంతులో సైతం చపాతీ ఇరుక్కుందని సైతం కొంత ప్రచారం అయితే జరిగింది. తర్వాత అయితే బాబు సైతం చనిపోవడం జరిగింది. అసలు మీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు, అంటే ఎట్లా తెలిసింది? దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? ఎక్కడైనా డాక్టర్లు చపాతి తింటే ఆరోగ్యంగా ఉంటారు అంటారు, కానీ చపాతి తింటే చనిపోతారని ఇది ఫస్ట్ టైం వింతగా ఉంది. ఇది ఇలాంటి సంఘటనలు రాష్ట్రం మొత్తంలో ఎవరికి చెప్పినా అరే గట్ల ఎట్లా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తాలు చేస్తారు ఎవరైనా. కానీ ఇదేంది ఈ మర్డర్ విషప్రయోగం అనేది ఇది కామెడీ సీన్ లెక్క వేసి అందరినీ మైండ్లలో పెట్టారు. వీళ్ళ అత్త మామ వాళ్ళ బావ వాళ్ళ కోడలు. డాక్టర్ గారు హాస్పిటల్లో వీళ్ళకి విషప్రయోగం జరిగింది, నువ్వేమైనా మందు తాగినావా అంటే అప్పుడు ఆమె ఇంకా చనిపోలేదు, బతుకుంది, నేను అట్లాంటి ఏం చేయలేను అంటే డాక్టర్ గారు ఏమైనా తాగితే విషయం కింద ఏమైనా తాగితే దానికి విరుడుగా మనం ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది, చెప్పమ్మా ఇంట్లో ఏమైనా గొడవైనాలైనాయా అదే అంటే మాకు ఏం గొడవలు కాలేవు, మరి ఇట్లాంటి ఏం మందు తీసుకోలేను. చపాతీతో పాటు ఏ కర్రీ తీసుకోవడం జరిగిందండి ఆ రోజు రాత్రి? అయితే బెండకాయ తీసుకోవడం. పోలీసు వాళ్ళు చపాతీ కలెక్ట్ చేశారు, కూర మాత్రం లేదు. ఆ కూర మరి ఏమైందన్నది మాకు అనుమానాలు బలపడుతున్నాయి. బాబుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? ఏ క్లాస్ చదువుతున్నాడు బాబు? అయితే బాబుకు 6-7 years ఉంటుంది. నర్సరీ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. బాబు గంత చిన్న బాబును కూడా చంపేసాడు. ఎంత దారుణము ఇది! ఇట్లాంటి ఘోరం ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ కూడా జరగలేదు. ప్రధాన సమస్య ఏముందని అయితే మీరు భావిస్తున్నారండి? ఇక ఫైనల్ గా ప్రధాన సమస్య వీళ్ళను అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం ఇలా
వశమవుతుందని ఆలోచించుతున్నాము. అదే భాగంగా ఈ కుట్ర పనులని మేము ఆరోపిస్తున్నాం. ఓకే, మృతురాలి భర్త సైతం విదేశాల్లో ఉన్నాడని చెప్తున్నారు కదా, తను వచ్చాడంటే తను ఏం చెప్తున్నాడు? మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారా మీరు అతనితో? మాట్లాడే ప్రయత్నం నిన్న మార్నింగ్ నుంచి మొన్న దాకా మాట్లాడాడు ఫోన్లో. ఆయన కూడా నాకు కూడా ఏం తెలియదు ఇట్లా జరిగింది అని ఆయన కూడా రోదనలో ఉన్నాడు. కాకపోతే అతన్ని కూడా నాకు థర్డ్ మ్యారేజ్ అంటుళ్ళు, ఆయన మీద కూడా కొద్దిగా అనుమానాలు ఉన్నాయి మాకు కూడా. అది కూడా పోలీసు వారు ఆ కోణంలో కూడా విచారణ చేసి ప్రస్తుతం అయితే అనుమానితులు అయితే ఎక్కడ ఉన్నారండి? అనుమతులు ఎక్కడ ఉన్నారో మాకు ఇక్కడైతే లేరు, పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారని మనకు తెలియదు. ఓకే అండి, ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడ రుద్రంగి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చపాతీ తిన్న తర్వాత అయితే ఒక తల్లితో పాటు అబ్బాయి చనిపోయిన ఘటన అయితే అందరినీ కలిసి వేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. దీనికి సంబంధించి అయితే మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై పోలీసులు అయితే నిష్పక్షపాతంగా అయితే విచారణ జరిపించి అయితే మాకైతే న్యాయం చేయాలని అయితే ఇక్కడ గ్రామస్తులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు అయితే ప్రధానంగా కోరుకుంటున్నారు. చపాతీ తిన్న తర్వాత అయితే కొంత కడుపు నొప్పితో అయితే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఇక్కడ నుంచి కొరుట్ల కావచ్చు, కొరుట్ల నుంచి కరీంనగర్ కావచ్చు, కరీంనగర్ నుంచి అయితే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. తరలించిన నేపథ్యంలో అయితే అబ్బాయి అయితే వరంగల్ ఎంజీఎంలో చనిపోవడం జరిగింది. తల్లి పుష్పలతో చేసేది కరీంనగర్లో చనిపోవడం జరిగింది. చపాతీ తింటే చనిపోతారా అన్న అనుమానాలు సైతం ప్రస్తుతం అయితే అనేక మందికి అయితే కలుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి మాకు న్యాయం జరిపించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా పోలీసులు సైతం పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సైతం పోలీసులు చూస్తున్న పరిస్థితి అయితే మనమైతే రుద్రంగి మండలంలో అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.